basis and without arriving at a consensus in utter regard to the linguistic and cultural homogeneity and economic and administrative viability of both the regions. The bill also completely ignores the very basis of formation of states of Andhra Pradesh, the first linguistic state created in independent India. దీంట్లో ప్రత్యేకించి మీరు చూస్తే utter disregard to the linguistic and cultural homogeneity and economic and administrative viability. ఇందాక లోకేష్ గారు చెప్తున్నప్పుడు కనీసం ఆఫీసులు కూడా లేవని ఫోటోలు చూపిస్తా ఉంటే నేను అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయన ఆఫీస్ చూశాను. ఏదో ఇంజనీరింగ్ ఆఫీస్లో కూర్చొని ఆయన చేసే విధానం అంటే ఆయన క్వైట్ ఆప్టిమిస్ట్ కాబట్టి ఆయన చాలా బలమైన ఆశావాది కాబట్టి ఇక టెంట్ వేసుకుని మనం చేద్దాం డెవలప్మెంట్ చేద్దామన్న ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో దీనికి ఒకసారి ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సింది. అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కనుక పొట్టి శ్రీరాములు గారి ద్వారా జరగకుండా కనుక ఉంటే ఏం జరిగి ఉండేదనంటే ఇది మనందరికీ చాలా చాలా అవసరం. అధ్యక్షుడు తెలుసుకోవాల్సిన ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకుండా కనుక ఉండుంటే భాషా ప్రాతిపాదికన తెలంగాణ ఈ రోజున మహారాష్ట్రలోని తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం వెళ్ళేది కాదు అధ్యక్షుడు. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, బీడ్, ప్రస్తుతం సంభాజీనగర్ అయిన ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాలో కొంత భాగం, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూరులో కొంత భాగం కలిసి ఉంది. 1956 అదే భాషా ప్రాతిపాదికన ఈరోజు కేరళ ఏర్పడింది అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్ జిల్లా, కాసర్గోడ్, ట్రావెన్కోర్, కొచ్చిన్తో కలిసి మళ్ళీ కేరళ రాష్ట్రం ఏర్పడింది. అలాగే ఈ రోజున మనం చెప్తున్న మైసూర్ దీని రాష్ట్రం, బళ్ళారి, కొల్లేగల్ తాలూకా, సౌత్ కెనరా కలిసి కన్నడ మాట్లాడే ప్రజలు కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. బాంబే ప్రావిన్స్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. తర్వాత పంజాబ్, హర్యానా, అన్ని రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన ఆంధ్రప్రదేశ్ త్యాగంతో నలిగిపోయి ఉనికితో ఏర్పడ్డ తర్వాత తిరిగి మనకి ఒక రాష్ట్రం కావాలి, మనకి ఇది కావాలంటే ఈరోజు రాజధాని లేకుండా ఇన్ని 70 సంవత్సరాల పై దాదాపు 68-70 సంవత్సరాలు అయినా కానీ 6 దశాబ్దాలు దాటినా కానీ ఇంకా మనం ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఇంకా సరైన వసతులు లేని రాష్ట్రంగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు లేని రాష్ట్రంగా, ఒక హైకోర్టు సమూలంగా బలమైన హైకోర్టు లేని రాష్ట్రంగా ఇంకా మనం కొట్టుకుంటానే ఉన్నాం. ఇది నిజంగా చాలా ఆవేదన కలిగించేది, చాలా బాధ కలిగించేది. ఒకసారి అనిపిస్తుంది అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు లేకుండా ఉండి ఇంకోలా ఉండేదేమో పరిస్థితి అని. మన అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తం మీద మనకి జాగ్రఫీలు మార్చి మన జాగ్రఫీని తుడిచిపెట్టేసుకుని అటు ఇటు ఇంకా కొట్టుకుంటా ఉన్నాం. ఒక క్యాపిటల్ లేదు, ఇంకోటి లేదు. ఇవన్నీ నేను ఆలోచించే 2014లో బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒకేసారి కూర్చొని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశంకి మద్దతు పలికానంటే ఇది నా దేశం మీద ఉన్న ప్రేమ, నా ఆంధ్రప్రదేశ్ నేల మీద ఉన్న గౌరవం. ఇది ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు. ఆయన లాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలా బాగుంటుంది. ఆయన నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధానిగా ఉండాలి అని. అప్పటికి మనం రింగ్ రోడ్స్ ఇవన్నీ గొడవలు చూసాం. ఎక్కడైనా సరే భూ సమీకరణ అంటే చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది 32,000 33,000 పైచిలకు ఎకరాలు తీసుకుంటున్నప్పుడు 80 to 90% చాలా సజావుగా సాగింది. అది నేను ఆ రోజుల్లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఉదాహరణకి ఉద్దండరాయనిపాలెం దగ్గర చాలా మంది దళిత కులాలకు చెందిన రైతాంగం వచ్చి నా దృష్టికి వచ్చి ఇట్లా మేము కూడా ఇక్కడే అంటి పెట్టుకున్నాం, మాకు కూడా కొంచెం వేతనం కొంచెం ఎక్కువ ఇప్పించండి, కొంచెం మనకి కాంపెన్సేషన్ ఎక్కువ ఇప్పించండి అంటే అది ఆ రోజున వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ముందుకెళ్తున్న పరిస్థితుల్లో 1924 ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత
అసలు దాని మీద ఎంత కక్ష కట్టారండి అంటే ఈ లోపుల్లోనే దాని మీద చాలా అభండాలు వేశారు. ఖచ్చితంగా భూమిని తీసుకున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి అధ్యక్ష. అయిష్టతో ఉన్నవాళ్ళు ఉంటారు, మొత్తం 100% సంతోషంగా ఎవరు, కానీ మెజారిటీ ప్రజలు మటుకు ఇష్టాపూర్వకంగా ఇచ్చారు. అందరూ నాలాగే నేను ఎలా అయితే వచ్చానో మన రాజకీయాల్లోకి మన ఉనికిని కోల్పోయాం, ఆంధ్రప్రదేశ్కి ఉనికి లేదు, రాజకీయ రాజధాని లేదనేది నేను అమరావతి జిల్లా సంబంధించిన రైతాంగం అందరితో మాట్లాడితే చాలా ఎక్కువ శాతం మంది మా ఇష్టం తెస్తున్నాం. ఇక్కడ మేము నేల పోగొట్టుకున్నాం, హైదరాబాద్ పోగొట్టుకున్నాం, మేము ఇస్తాం అని చెప్పి చాలా మంది సంతోషంగా ఇచ్చారు. ఇందాక కేశవ్ గారు చెప్పినట్టుగా ల్యాండ్ తీసుకోవాలంటే గొడవలు వస్తాయి. అలాంటిది 30